warm welcome, sir, back to BSNL. Madam Sharda Garu, she has retired from All India Radio, Manade, Government of India. A radio signal, telecom signal gariste Sidhu Garu. So, sir, we respect you and we honor you because you are part of our BSNL family. We are fortunate enough that you have agreed to grace this occasion, and you are so simple and humble, as if your parents have come back to their second home, BSNL and All India Radio. So, ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు, మీరు మాకు సమయం ఇచ్చినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రవి ప్రసాద్ డీజీఎం గారికి, మన సాయి కుమార్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సాయి కుమార్ గారు ఈజ్ అ వెరీ ఫెమిలియర్ ఫేస్. నేను ఇక్కడ ఏడీటీగా ఉండగా, డిఈటీ ఉండగా నేను వచ్చినప్పుడల్లా చూసేవారిని, ఆయన్ని చాలా ఫెమిలియర్ ఫేస్. వారి అబ్బాయి హ్యాండ్సమ్ హంక్ మన బిఎస్ఎన్ఎల్ ప్రోడక్ట్. అండ్ ఆల్ ఇండియా రేడియో ఆల్సో. మర్చిపోయాను, సారీ. లేడీస్ మీరు లేడీస్ ఎంపవర్మెంట్, సారీ మర్చిపోయాం. రైట్, సార్కి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం తక్కువ ఉంది కాబట్టి హీ హాజ్ అగ్రీడ్ ఫర్ దాట్. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ బిఎస్ఎన్ఎల్. వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, అండ్ ఓపెనింగ్ థింగ్ ఈజ్ విత్ అవర్ డీజే టిల్లు గారు. సిల్వర్ స్క్రీన్ స్టార్, ఈజ్ ఆఫ్ స్టార్, ఆన్ స్క్రీన్ స్టార్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ మూవీలో డైలాగ్స్ నేనుంటే గట్లుంటుంది అని చెప్పి మనతో పెట్టుకుంటే అట్లుంటుంది. ఇంకోటి నాది చాలా డెలికేట్ మైండ్. So, sir, you have enthralled all the mass irrespective of their age. It is a new sensation. We have prepared an AV for you, but we don't have time. Cameras will not be out of that focus. We are stopping that AV because the people who have appreciated the first movie which you have taken is a super hit. In the BSNL platform, atla maatadalo teliyadu gaani I am also big fan of DJ Tillu garu. So, thank you once again, sir, for gracing this occasion, and I respect and I appreciate and I give our warm regards to parents of Mr. and Mrs. Sai Kumar garu. Thank you, sir. Thank you. You will shortly recover. The love and affection shown by your son towards you is very amazing. ఈ కాలంలో శ్రీ సాయి కుమార్ గారికి హెల్త్ బాగాలేదు, కాలుకి యాక్సిడెంట్ అయింది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ మన మధ్యలో ఉండాలి, మనల్ని చూడాలని చెప్పి వారు ఈ అవకాశాన్ని వారు ఇచ్చినందుకు కూడా మనం థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా మాటలు ఇంకెవరో వినరు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేది. థ్యాంక్ యూ సో మచ్, సార్. సో వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్. అండ్ ఐ ప్రే గాడ్ టు గివ్ గుడ్ హెల్త్, peace of mind. Wealth is already there to both the parents of our Sidhu sir. Thank you very much. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ నేను కలుసుకోవడం సంతోషంగా ఉంది. రిటైర్ అయ్యే ముందు వరకు కూడా నేను అటుపక్కే నిలబడి ఉండేవాడిని. మా పిల్లవాడి సార్ మీ పిల్లవాడి పెంపకం వల్ల ఇలా అది ఒకటి వదిలేస్తాను, దయా ఏదో. సో నేను ఇక్కడ ఉండటం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఆఫీస్లో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కూడా 13 years ఇక్కడే పనిచేశాను. తర్వాత ఎగ్జామ్ రాసేసుకుని వెళ్ళిపోయినాను. సో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ 2020 రిటైర్మెంట్ లేకపోయింటే నేను చాలామందిని గుర్తుపట్టి ఉండేవాడిని. ఇప్పుడు కూడా చాలామంది డీజీఎంస్, జనరల్ మేనేజర్స్ వీళ్ళందరితో కూడా నేను హెచ్సిడి ప్లానింగ్ సెక్షన్లో ఉండగా నాకు చాలా వాళ్ళతోటి ఎవ్రీడే డిస్కషన్స్ ఉండేవి. సో ఆ విధంగా నేను మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూర్చుని ఈ విధంగా మనందరినీ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాము. చాలా ఎంతో ఆనందంగా కూడా ఉంది. ఇంతకుముందు నేను ఇక్కడ వర్క్ చేసినప్పుడు కూడా
అందరూ మిత్రులు అందరితో కూడా మేము అందరం కలిసి ఇక్కడ ఇది ఆర్గనైజేషన్ని డెవలప్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఎస్పెషల్లీ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా నేను పార్టిసిపేట్ జరిగింది. ఇతను కూడా మా అబ్బాయి కూడా నాతో పాటు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సిద్ధం తీసుకెళ్తూ ఉండేవాడిని. అక్కడ హెచ్డిలో పనిచేసినప్పుడు లేకపోతే కవాడిగూడలో చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను తీసుకొస్తూ ఉండేవాడిని. అతను కూడా ఇక్కడ ఈ 15th ఆగస్టు ఆ టోర్నమెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు. సో ఆ విధంగా కూడా అతనికి ఈ బిల్డింగ్ చాలా సుపరిచితం. ఎక్కువ సమయం తీసుకోకుండా నన్ను ఆహ్వానించి ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికి కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద, మన డిపార్ట్మెంట్ మీద ఉండాలని కోరుకుంటూ, నరేంద్ర మోడీ గారు లాస్ట్ వీకే 4G స్వదేశీ నెట్వర్క్ తోటి 4G స్టార్ట్ చేశారు. చాలా శుభ పరిణామం అది. అలాగే మన మినిస్టర్ గారు సింధియా గారు ఈ మధ్య డిక్లేర్ చేశారు 4-5 days బ్యాక్ మనం ప్రాఫిట్లో ఉన్నామనేది. సో ఈ ప్రాఫిట్ని ఇంకా మనం పెంచుకుంటూ వెళ్ళాలి. యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ కూడా ఒక మోరల్ సపోర్ట్ చేయగలం. ఆ విధంగా కూడా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ. సాయి కుమార్ గారి గురించే చెప్తాను. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ తోటి ఆయనకి ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉందో నాకు కూడా. ఇద్దరం దాదాపు 4 decades చేస్తాము. 1 or 2 years తక్కువగా ఇద్దరము 4 decades ఇద్దరము కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంటే. కాకపోతే ఆయన టెలికమ్యూనికేషన్స్, మేము మాస్ కమ్యూనికేషన్స్. ఒకటి అంటే సాయి కుమార్ గారు నేను చూశాను కాబట్టి చాలా క్లోజ్గా. ఆయన ఎప్పుడూ ఉదయం ఆఫీసు టైం దాటి లేట్ వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడు సాయంత్రం సీట్లో నుంచి టైము అయ్యాకే బయటకు వచ్చేవారు. నేను చాలా రోజులు ఎప్పుడైనా ఉదయం కారు డ్రైవర్ లేట్ వచ్చినా కూడా ఆయన వెయిట్ చేయకుండా బ్యాగ్ పట్టుకుని కిందకి వెళ్ళిపోయి బస్సులోనూ ఎలా అయినా వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఒక్కరోజు కూడా లేట్ వెళ్ళేవాళ్ళు కాదు. చాలా అంకిత భావంతో చేశారు. అలాగే మేము కూడా డిపార్ట్మెంట్ బెనిఫిషరీసే. మొదటి నుంచి కూడా ఒక సెక్యూరిటీ, ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్న సెక్యూరిటీ కూడా మాకు కూడా అది ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయనకి చాలా మంచి పేరు ఉండేది డిపార్ట్మెంట్లో. అందరూ ఇష్టపడేవారు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు, సరదాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, వర్క్లో కూడా సీరియస్గా ఉండేవాళ్ళు. సో పర్సనల్ ఫ్రంట్లో ఈ కొంచెం షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉండేవారు జాబ్లో. ఇంకా మేమందరం కొంచెం ఏదన్నా కాస్త లేట్ వెళ్ళాలి, నన్ను కూడా కోప్పడేవారు. ఎప్పుడైనా నేను ఆఫీస్కి లేట్గా వెళ్తూ ఉంటే నన్ను కోప్పడేవారు, మీకు మీ దగ్గర పద్ధతి లేదని. అలాగే చాలా విషయాల్లో తన పర్సనల్ దీన్ని దాటుకుని ఆలోచించేవారు. తనకి ఇబ్బంది కలిగినా సరే ఏది కరెక్టో అది ఆలోచించి చెప్పేవాళ్ళు, ఆఫీస్లో కానీ విడిగా కానీ. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా నేను భాగమైనందుకు బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీలో. అలాగే మా అబ్బాయి కూడా వస్తూ పోతూ ఉండేవాడు, సరదాగా తీసుకెళ్తూ ఉండేవారు ఆయన. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే రిటైర్ అయ్యారు నాకు గుర్తున్నంత వరకు కదా, రిటైర్మెంట్ పార్టీ కూడా. సో చాలామంది నాకు కూడా ఇప్పటికీ కలుస్తూ ఉంటారు రిటైర్డ్ ఆఫీసర్స్ మీటింగ్స్లో, దాంట్లో నేను కూడా వెళ్తుంటాను. నాకు కూడా చాలా బాగుంది ఈ రోజున వచ్చినందుకు సంతోషంగా ఉంది. గుడ్ మార్నింగ్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఏంటి వాళ్ళ హాలిడేనా? అదే బట్ జనరల్గా ఆఫీస్కి హాలిడేనా ఇవాళ, దసరా అని లేదా? నాకు తెలుసు ఉండవు. ఫస్ట్లీ ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సీజీఎం రత్నకుమార్ గారికి, రవి గారికి అండ్ టు ది ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ థ్యాంక్ యూ వెరీ మచ్. బిఎస్ఎన్ఎల్ ఎప్పుడూ స్పెషల్గానే ఉండిపోతుంది లైఫ్లో నాకు. ఎందుకంటే మా ఫాదర్ ఆల్మోస్ట్ 38 years పనిచేశారు, క్లోజ్ టు 40 years, నాట్ అ జోక్. ఐ ఫీల్ దట్ బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేయడం వల్ల, అలాగే ప్యారలీ మా మామ్ కూడా ఆల్ ఇండియా రేడియో ఏఆర్లో వర్క్ చేయడం వల్ల మాకు యాజ్ అ ఫ్యామిలీ సొసైటీలో చాలా రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఉండేది. బికాజ్ మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ బిఎస్ఎన్ఎల్. అండ్ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మా ఫాదర్ని మేమందరం చిన్నప్పుడు భారతీయుడు అనేవాళ్ళం మేము.
very, very, very strict, very honest, very straightforward. I feel na life lo 0% corruption unna manishini, ante corruption not just in sense of money or anything else, even as a human being 0% corruption unna manishini నేను నా లైఫ్లో ఎవరైనా చూశానంటే మా ఫాదర్ ఒక్కళ్ళే. నాలో కూడా నాకు తెలిసి ఎంతో కొంత ఈ సొసైటీలో కానీ ప్రపంచంలో బతకడానికి కావాల్సిన కరప్షన్ ఒక 2-3% ఉందేమో, కానీ మా ఫాదర్లో ఇప్పటికీ అది లేదు. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ వాజ్ బార్న్ టు హిమ్ అండ్ మై మామ్. వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఇందాక రేడియో అండ్ టెలికామ్ కలిపితే కాకపోతే 2 ఆడియో కమ్యూనికేషన్సే, నేనేటో వీడియో కమ్యూనికేషన్లో పెట్టాను. కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళాను. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ కొడుకు అవడానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. నేను చెప్తాను మీకు. ఇప్పుడు మన స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ మనకు ఒక టీచర్ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక ఫోన్ పనిచేయదు ఒకరోజు ఇంట్లో. ఆ పని చేయకపోయేసరికి వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు నన్ను బాగా తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా అప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. మనకు అప్పుడు అర్థమయ్యేది మా ఫాదర్ ఎంత తోపో. అప్పుడు తెలిసేది అనమాట వాళ్ళు ఏంటంటే ఒకసారి కెన్ యూ ప్లీజ్ టాక్ టు యువర్ ఫాదర్ అది ఇది అని అడిగేవాళ్ళు అనమాట. సో ఎవరింట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఫోన్లో ఏదైనా పని చేయకపోయినా కూడా నా దగ్గరికి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. కాకపోతే వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు, మా ఫాదర్ భారతీయుడు. డాడీ ఇట్లా ఒక చిన్నది ఏదో ఉంది అంటే అకార్డింగ్ టు రూల్స్ వాళ్ళు అప్లై చేస్తే దాని ప్రకారం వస్తారు చెప్పేవాళ్ళు. ఎక్కడో అక్కడ ఎంతో కొంత పాపం నా కోసం చాలా రేర్గా బెండ్ చేసేవాళ్ళు అనమాట. అది కూడా అస్సలు ఇష్టం లేకుండా చేసేవాళ్ళు. ఫేవర్స్ చేయడం కానీ ఫేవరెటిజం కానీ ఉండేది కాదు. ఒకసారి ఇలాగే మా కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు మా హెచ్ఓడి ఉండేవాళ్ళు, ఆయనకి ఇలాగే ఏదో ఒక బిఎస్ఎన్ఎల్లో ఫ్యాన్సీ నంబర్ కావాలని అడిగారు ఆయన. ఇంకా మీరు చూసుకోండి. దానికి నేను మా నాన్న కాళ్ళ వేళ్ళ పడి జస్ట్ డైరెక్ట్ హిమ్ టు ద రైట్ పర్సన్, ఎవరైతే చేయగలుగుతారో ఆ పని వాళ్ళ వైపు డైరెక్ట్ చేయండి అంటే ఫాదర్ గేవ్ హిమ్ సమ్ కాంటాక్ట్. అండ్ ఆయన అతన్ని కలిసేసి వచ్చాక కాలేజ్కి తిరిగి వచ్చి చెప్తున్నాడు, ఏంటి సిద్ధు మీ ఫాదర్ అంటే అందరు అంత భయపడుతున్నారు అన్నాడు. మా ఒరిజినల్. సో నాకు కానీ మా బ్రదర్కి కానీ ఎప్పుడు చాలా ఒక రెస్పెక్ట్ ఇండైరెక్ట్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం సార్ టు బీయింగ్ సన్స్ ఆఫ్ సాయి కుమార్ గారు. ఇవి అడ్వాంటేజెస్ అండి. ఇప్పుడు నేను మీకు డిసడ్వాంటేజెస్ చెప్తాను. నాకు తెలిసి 7th క్లాస్లో ఉన్నాను అనుకుంటప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు ప్రసాద్ అని. వాడు అమీర్పేటలో ఉండేవాడు. ఓకే, నేను చిలకలగూడ దగ్గర ఉండేవాడు. రైల్వే క్వార్టర్స్ నుంచి కాస్త ముందుకు వస్తే పద్మారావు నగర్ నేను వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఒకరోజు ఫ్రెండ్. నేను 7th క్లాస్ చిన్నపిల్లండి కదా. అమీర్పేట అంటే మా ఫాదర్ పంపరని సంగతి నాకు తెలుసు. నేనేం చేశాను, పక్కనే కదా అని ముషిరాబాద్ అని అబద్ధం చెప్పా. సార్ అక్కడ దాకా అంతా బాగానే ఉంది, మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఏంటని అడిగాడు. 3735-132 అని చెప్పాను. ఓకే, ఇమీడియట్గా మా ఫాదర్ 373 అమీర్పేట కోడు కదా అని అడిగాడు. ఆ విషయం మనకు తెలియదు. మనం అబద్ధం చెప్పామనే విషయం తెలుసు మనకి, అది అమీర్పేట కోడ్ అనే సంగతి మనకు తెలియదు. యాక్టింగ్ అప్పుడు స్టార్ట్ చేశాను సార్ నేను. అవునా అమీర్పేట అదేంటి వాడు ముషిరాబాద్ అని చెప్పాడే అంటే మా డాడీ బిడ్డ చాలా చూసాం కూర్చోని. అట్లాగే స్కూల్ నుంచి ఎవరైనా మ్యాథ్స్లో మనం ఎప్పుడు ఫెయిల్ అనమాట, ఎప్పుడు లెక్కల్లో ఎడ్జ్ మీద ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు అంటే పాస్ అవ్వడానికి ఎంత అవసరం ఎగ్జాక్ట్లీ అంతే వచ్చేవి. సో మా టీచర్ ఎప్పుడు ఫోన్ చేసి ఇంటికి చెప్పేస్తుందేమో అని చెప్పి నేను ఒకసారి పైకి వెళ్ళి బిల్డింగ్ మీద, మల్కాజ్గిరి ఇంట్లో నీకు తెలియదు ఇది, పైకి వెళ్ళి బిల్డింగ్ మీద వైర్ కట్ చేస్తాను నేను ల్యాండ్లైన్ రోజుల్లో. అతను ఎవరో వచ్చారు ఫిక్స్ చేయడానికి, వచ్చి ఎవడో కోసినట్టే ఉంది సార్ ఇదైతే. ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉండేవి. బట్ ఐ థింక్ ఆన్ అ మోర్ సీరియస్ నోట్ ఐ ఫీల్ దట్ మా ఫాదర్కి ఒక 38 years కెరియర్లో మా ఫాదర్కి ఉన్న డిసిప్లిన్ కానీ ఆనెస్టీ కానీ అవన్నీ కూడా ఎక్కడో నేను ఇంబైబ్ చేసుకున్నాను త్రూ హిస్ జీన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇవాళ నేను ఇక్కడికి రాగలిగాను. BSNL Formation Day 25th Silver Jubilee celebrations ki I'm so glad I can be here. I think BSNL will always remain that one network that is consistently there in every nook and corner of the country.
ఐ థింక్ అది ఎక్కడో ఒక చిన్న ప్రౌడ్ మూమెంట్ దట్ ఏది పని చేసినా పని చేయకపోయినా ఎక్కడికి వెళ్ళినా బిఎస్ఎన్ఎల్ మాత్రం పనిచేస్తుంది. కన్సిస్టెంట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సబ్స్టెన్స్ అండ్ హౌ టు ప్రొవైడ్ గ్రేట్ నెట్వర్క్ అండ్ ఫస్ట్ కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్ టు ది ఎంటైర్ కంట్రీ. అండ్ ఐ థింక్ ఫాదర్ చెప్పినట్టు మొన్న నరేంద్ర మోదీ గారు ఆల్సో సారీ అండి స్వదేశీ 4Gని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఐ థింక్ ఇట్స్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఎవ్రీ వన్ హూస్ హియర్ అండ్ త్రూ తెలంగాణ, త్రూ ఆంధ్రప్రదేశ్ అండ్ త్రూ ద కంట్రీ యాజ్ అ బిగ్ నెట్వర్క్. అండ్ థ్యాంక్ యూ అగైన్ CGM గారికి, రత్నకుమార్ గారికి అండ్ ది ఎంటైర్ స్టాఫ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ హ్యాపీ దసరా, అందరికీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ప్రమోషన్ ఉంటుంది బ్లడ్ లోపల కొంచెం, దాన్ని నేను చేయలేను. October 17th తెలుసు కదా నువ్వు సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఆ సినిమా. నాకు నమ్మకం ఉంది ఆ సినిమా మీద. ప్లీజ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను CGM గారితో ఏదో మాటల సందర్భంలో ఇది చెప్పాను అన్నట్టు. ఫేమస్ స్టార్ సార్, అవర్ అప్కమింగ్ స్టార్. అప్పుడు చెప్పినప్పుడు అప్కమింగ్, నౌ ఇట్ ఈస్ హీ ప్రజెంట్లీ స్టార్. మన రిటైర్డ్ కొలీగ్ వాళ్ళ సన్నే సార్ అని చెప్తే, సరే ఆయన మైండ్లో ఉంది సార్ మైండ్లో, బట్ రైట్ అకేషన్ని సార్ చూజ్ చేసుకొని నాకు ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఏమన్నా వీలవుతుందేమో చూడండి, యూ ప్లీజ్ వన్స్ టాక్ అని. అయితే నేను డిజెటిల్లు సినిమాని ఒక 3 times 4 times 5 times కూడా చూసుంటాను విత్ మై ఫ్యామిలీ. అర్థమైంది కాబట్టి బాగా చూస్తాను. అయితే సినిమా వాళ్ళ ముందు ఎక్కువసార్లు చూసామంటే బాగా అర్థమైందని. అయితే ఎస్, మరి సాయి కుమార్ గారితో నాకున్నటువంటి పరిచయం ఏంటంటే, సార్ ఏవో విజిలెన్స్గా చేశారు. నేను పెద్దపల్లిలో చేస్తున్నప్పుడు ఆయన కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయిన విషయం నాకు తెలియదు. బట్ ఏవో విజిలెన్స్ నా పెద్దపల్లి ఎక్స్చేంజ్కి వచ్చి నేను ఏవో అంటే నేను అప్పుడు చూశాను, ఈయన విజిలెన్స్ కదా, ఏం సార్ నా మీద ఏమన్నా కేసు ఉందా అన్నాను నేను స్ట్రైట్. అంటే కేసు మీ మీద ఉంటే మీ దగ్గరికి రాము, మీ కింద వాళ్ళ దగ్గరకు పై వాళ్ళ దగ్గరికి పోతాం కదా, మీ దగ్గరికి రాము. సార్ సారీ టు కట్ యు ఆఫ్ సార్, ఆయన మధ్యలో ఎక్కడో ఏవో విజిలెన్స్ అయ్యారు సార్. మా ఫస్ట్ నుంచి ఇంట్లో విజిలెన్స్. చూడండి ఒక్క అడిషన్ ఎంత ఎక్స్ట్రీమ్ అంటే, నా డిపార్ట్మెంట్లో నాకు ఏదైనా ట్రాన్స్ఫర్లు అట్లాంటివి, నువ్వు క్యాట్కి వెళ్ళు, ఇప్పటికి మా డిపార్ట్మెంట్లో ఏదో ఇష్యూ వచ్చి వాళ్ళు నన్ను మనందరం కలిసి కోర్టుకు వెళ్దామంటే నాకు వద్దు, నాకు ఇంట్లో ఎప్పుడు 30 ఏళ్ళుగా కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను కానీ కోర్టుకు మాత్రం వెళ్ళను. ఆఫీస్కి వచ్చే వాళ్ళని చెప్తున్నారు కదా, ఐ థింక్ ఫర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఆర్ సంథింగ్ టోర్నమెంట్స్. నౌ హీస్ రేంజ్ ఈజ్, ఆయన టోర్నమెంట్స్ ఏదైతే ఆడుతున్నారో అది మనం ఎవరూ ఆడలేము. ఈ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆ టోర్నమెంట్స్ ఆడలేనంత స్టేజ్కి వెళ్ళిపోయారు. సో యూ వన్ కప్స్ యాజ్ వెల్ యాజ్ హార్ట్స్ ఆఫ్ ఆల్ తెలుగు పీపుల్. మీ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. యువర్ స్లాంగ్, యువర్ హైదరాబాదీ, యువర్ తెలంగాణ అండ్ స్పీకింగ్, డైలాగ్స్, ఎవ్రీథింగ్. దానికంటే ముందు హీ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ స్టార్. ఎవ్వరు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసి హైప్ ఇచ్చి పెద్ద సినిమాలకు లాంచ్ చేసిన వాళ్ళు కాదు. హీ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్, జస్ట్ లైక్ BSNL లాగా ఒక సెల్ఫ్ వితౌట్ ఎనీ కంట్రీస్ సపోర్ట్. నౌ స్వదేశీ ఎట్లా తయారైందో, హీ ఈజ్ ఆల్సో ఎ సెల్ఫ్ మేడ్ స్టార్. సో వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. ఇట్స్ నాట్ ఓన్లీ సెల్ఫ్ మేడ్, హీ ఈజ్ హ్యావింగ్ మల్టీ టాలెంట్స్, హీ కెన్ రైట్. ఇప్పుడు మనం చూసాం ఆయన చెప్పినటువంటి స్పీచ్, ఇట్ ఈస్ వెరీ హైలైట్. మనం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని పంచ్లు, అన్ని డైలాగులు, ఎవ్రీథింగ్, ఎవ్రీ స్టేట్మెంట్ ఈజ్ ఎ డైలాగ్, ఎ పంచ్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో మీ ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద ఎంత ఉందంటే, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. మా వాడు బీటెక్ 3rd year IITలో చదువుతున్నాడు. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాం, జనరల్గా వెళ్తూ ఉంటాం కదా, సేమ్ మీ హెయిర్ స్టైల్ లాంటి వాళ్ళు కనీసం అక్కడ 300 మంది కనిపిస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా చూసాను, సరేలే మరి యూత్ దే ఆర్ లైక్ దట్. ఆ 200 మందిలో నెక్స్ట్ 6 monthsకి వెళ్తే మా వాడు కూడా ఉన్నాడు. ఓకే, నేను అరే ఏంటి నువ్వు ఇట్లా తయారైనవి ఏంటి, ఈ జుట్టు ఏంటి, మనం ఏంటి అంటే, లేకపోతే నేను మీలా కటింగ్ చేయించుకోవాలని నన్ను అంటున్నాడు. సో వెరీ గ్రేట్ సార్. యా, దట్ ఈస్ ద థింగ్ సార్, దట్ ఈస్ ద థింగ్. సో యూత్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు సార్ మీరు. వెరీ గ్రేట్. క్రియేటివ్ ఇండస్ట్రీలో ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ ఛాలెంజ్. సో ఇన్ని ఛాలెంజ్లలో మీరు మరింత పెద్ద స్టార్ కావాలి.
నా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో సిల్వర్ స్టార్గా మీరు ఇక్కడికి వచ్చారు. వెరీ గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఆయన రిసెప్షన్, హీజ్ పంక్చువాలిటీ. ఇందాక సాయి కుమార్ గారు చెప్పినట్టు హీఈస్ ఆల్సో వెరీ పంక్చువల్. నాకు ఇచ్చిన టైం 12 గంటలు. 12 గంటలకి మీ ఐ థింక్ యువర్ టీమ్ మహేంద్ర గారు నాకు 12ంటికి ఉండండి సార్ అన్నారు. నేను సాయి కుమార్ గారితో మాట్లాడాను, సార్ నాకు 12 గంటలు టైం ఇచ్చారంటే మీరు 11ంటికల్లా వెళ్ళండి అన్నారు అక్కడికి. సో ఐ స్టార్టెడ్ మా సీజం గారికి జిఎం సార్కి చెప్పేసి నేను షార్ప్గా, నేను ఇంకా అడ్వాన్స్గానే ఉంటాను. 10:30 కల్లా అక్కడికి నేను భాస్కర్ వెళ్ళాం. 10:30 కల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో, కానీ మీరేంటి సార్ ఇంత తొందరగా వచ్చారన్నారు. అంటే మేము వెయిట్ చేస్తామండి, వీ డోంట్ వాంట్ టు మిస్. అయితే ఏమైందంటే సీజం గారు ఇంట్రెస్ట్, సీజం గారు మీకు ఫ్యాన్ అన్నారు చెప్పారు కదా, యాక్చువల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి సీజం గారు నేను వద్దాం అనుకున్నాం. బట్ యూ హ్యావ్ గివెన్ ఎ టైమ్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ దట్ అవర్ పిఎం సర్స్ ప్రోగ్రామ్ అండ్ దీస్ ఆర్ వెరీ మచ్ కోయిన్సైడింగ్. సో దట్స్ వై వీ మిస్డ్ ఇన్వైటింగ్ సీజం సార్ విత్ యూ సార్. ఎనీవే వీ మేడ్ ఇట్. సో మీరు సక్సెస్ఫుల్గా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మీ టీం యాక్సెప్ట్ చేసింది. వెల్ ఇన్ టైమ్గా మీరు వచ్చారు. రావటంతోనే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో, బిఎస్ఎన్ఎల్ మీద ఉన్నటువంటి అభిమానంతో, అక్కడ చాలామంది ఉన్నారు యాక్చువల్గా. అక్కడ ఐ థింక్ అదర్ ప్రమోషన్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్, బిగ్ బాస్ ఈజ్ హ్యాపెనింగ్, హీ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు దట్. అన్నిటిని వదిలేసి మమ్మల్ని ఫస్ట్ రిసీవ్ చేసుకొని హీ స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్. అయితే అంత దాంట్లో కూడా వెళ్ళాల్సిన దాంట్లో ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను కూర్చోమన్నారు. సరే గెస్ట్ని కూర్చోమన్నారు, నేను కూర్చున్నాను. ఆయన నిలబడే సార్ మీరు కూడా కూర్చోండి అన్న. నేను కూర్చుంటే నా డ్రెస్ నలిగిపోతుంది, నేను కూర్చోను. సో నేను ఎమ్మటే లేచేస్తాను, మీరు కూర్చోకుండా నేను కూర్చోవడం కుదరదు, ఐ విల్ ఆల్సో స్టాండ్, విల్ డిస్కస్ అండ్ విల్ గో, మీ టైం ఏం వేస్ట్ చేయనని 5 minutes ఐ హ్యావ్ టేకెన్. హీ డిస్కస్ చెప్పినట్టుగా టైంకి వచ్చారు. మనమే కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం టైంని. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. చాలా ఎక్కువ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి, బట్ యు ఆర్ హ్యావింగ్ లెస్ టైం. సో ఐ థింక్ థ్యాంక్ యూ ఆల్. సీజం గారికి ఈ మీటింగ్కి వచ్చినటువంటి, యాక్చువల్గా ఇంత పొద్దున్నే మన ఆఫీస్ వాళ్ళు వస్తారా రారా అనేటువంటి టెన్షన్ ఉండేది. సో మెనీ టెన్షన్స్ ఐ హ్యావ్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈయన వచ్చారు కాబట్టి షుగర్ ట్యాబ్లెట్ ఆల్రెడీ డన్. పాడలేదండి నేను. ఇక్కడ టిల్లు ఫ్యాన్, అంత పెద్ద ఫ్యాన్ ఈయన ఉన్నారు కాబట్టి మీకోసం టిల్లు డైలాగ్ చెప్పేస్తాను. ఒకటి, ఒక ల్యాండ్ ఉండే, అది మన సొంతం, మన పర్సనల్ అనుకున్నాం మనము, కాకుంటే అది ఊర్లో నవలగాల అందరి పేరు మీద ఉన్న ల్యాండ్. అది అదేదో హోటల్కి సెటిల్మెంట్ కంట పోతున్నా నేను. థ్యాంక్ యూ.